ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అయితే చూపిస్తున్నా. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! ఇది 'బాలారాముడి బల్లము దెబ్బ' సంథింగ్. ఆ సాంగ్ మీద అయితే చేసిన. ఇది మీకు లిరికల్‌గా కూడా యూజ్ అవుతుంది. లేకపోతే ఫోటోతోటి కూడా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి మీకు హెల్ప్ అయితేనే. బలారాముని బలము తెప్ప భీమాసేనుని గదా తెప్ప ఆంజనేయుని తోక తెప్ప శ్రీకృష్ణుని అర్జునుని బాణము తెప్ప అల్లా తప్ప. వీడియో అయితే చూస్తున్నారు కదా! నేనైతే కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల మధ్యలో మ్యూట్‌లో పెట్టా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు డెఫినెట్‌లీ అయితే ఇంప్రెస్ అవుతారు మీరు. ఓకే. ఏందంటే ఇందులో ఒకవేళ లిరికల్ చేద్దామంటే కూడా చాలా హెల్ప్ చేస్తుంది మీకు ఇదైతే. ఎందుకంటే లిరికల్ యానిమేషన్ మొత్తం పెట్టాను నేను. ఓకే. ఒకవేళ ఫోటోతోటి ట్రై చేసినా కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఒకవేళ 2కి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి. మీకు హెల్ప్ అయితేనే లైక్ చేయండి. లేకపోతే లేదులే కానీ. ఓకే. కొంచెమైనా. ఓకే. లేకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా చేస్తాను. ఓకేనా. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మన సబ్‌స్క్రైబర్ పంపించిన సాంగ్ ఏందంటే 13 సెకండో, 14 సెకండో ఉండేది. ఇది నేను కొంచెం ఎక్కువ పెట్టాను. మీకు హెల్ప్ చేస్తుంది. బాగా నచ్చుతుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ పెట్టాను మ్యూజిక్ అనేది. ఒక 3 సెకండ్, 3 ఆర్ 4 సెకండ్. దీనికి సంబంధించింది ఒక ఫాంట్ అయితే నో ప్రాబ్లమ్ కానీ, ఒకటి ఫోటోగ్రఫీ అనే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏందంటే ఈ ఫోటోస్ అయితే మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. 3 ఫోటోస్ మాత్రమే ఉంటది. ఫస్ట్ అయితే ఇవి రీప్లేస్ పెట్టుకొని చెప్తాను. ఓకే. దాని తర్వాత ఈ మూడో ఫోటో ఉంది కదా! ఈ మూడో ఫోటోని కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ దీనికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. దాని తర్వాత ఫోటోస్ యాడ్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ ఉంటది. మీరు ఎక్కువ కనిపించవలసిన అవసరం కూడా లేదు. బీట్ మార్క్ పెట్టాను నేను. బీట్ మార్క్ చూసి మాత్రమే ఫోటోస్ అయితే యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను. జూమ్ చేయకండి, ఏం చేయకండి. ఓన్లీ యాడ్ చేసుకుంటూ వచ్చేసేయండి మీరు. తర్వాత జూమ్ చేసుకుంటాం వీలున్నప్పుడు. లాస్ట్‌లో మాత్రం 2 ఫోటోస్ అనేది మీ ఫ్రెండ్స్ ఫోటోస్ అయితే యాడ్ చేయండి. లాస్ట్‌లో 2 బీట్ మార్క్ 14 సెకండ్, 20 మిల్లీ సెకండ్ ధర మాత్రం మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోండి. బాగుంటది. నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. లాస్ట్‌లో లిరికల్ కూడా ఏం లేదు కాబట్టి బాగా సెట్ అయిపోతది. ఇప్పుడు ఈ ఫోటో అయితే బాగా సెట్ చేసుకున్నాం మనం. ఈ ఫోటోకి ఈ ఒకటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఒకసారి ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి చెప్తాను. మీరు యాడ్ చేసిన ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఇలా. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోస్ ప్రతి ఒక్క ఫోటోని కిందికి తీసుకురండి. ఎందుకంటే మధ్యలో లిరిక్స్ ఉంది. లిరికల్ మీకు నచ్చకపోతే అలాగే ఉంచండి. ఒకవేళ లిరిక్ నచ్చితే మీకు మీ ఫోటో పైన లిరికల్ ఉండాలని అనిపిస్తే లిరికల్ పెట్టుకోండి. ఓకే. చూడండి ఇలా. లాస్ట్‌లో మాత్రం 2 ఫోటోస్ చెప్పాను కదా! గ్రూప్ ఫోటోస్ ఉంటే పెట్టుకోండి బాగుంటది. లాస్ట్‌లో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఉంటది. అది నచ్చకపోతే తీసేయండి. లేకపోతే మీకు ఇష్టం ఉంటే అది పెట్టుకోండి చాలు. అంతే మీ ఎడిటింగ్ అయితే మాక్సిమం కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. XML యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. సాంగ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. నేను నాకు నచ్చిన ఫార్మాట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నా. జై హింద్.